నమస్తే మంజలి. ఈరోజు మన స్టూడియోలో లక్ష్మీ హుండై CEO డాక్టర్ వారణాసి శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు డిసెంబర్ మంత్లో మన ఆటోమొబైల్ రంగం ఎలా ఉంటుంది, ఏ విధంగా ముందుకు పరిగెడుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు డిసెంబర్ మంత్ అనగానే అసలు ఆటోమొబైల్ రంగంలో ఒక రకమైన ఉప్పన్లాగా ఒక సేల్ అనేది ఉంటుంది. దానికి కారణం ఏంటంటారు? సో డిసెంబర్ అనేది అందరికీ కూడా ఒక సంవత్సరం ఇయర్ ఎండింగ్కి కావాల్సిన ఇయర్ ఎండ్ సేల్ అనేది అన్నిట్లోనూ ఉంటుంది కాబట్టి ఆటోమొబైల్ రంగంలో కూడా ఉంటుందనే భావనతో కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళ పర్చేసెస్ అన్నీ కూడా ప్రీపోన్ అండ్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అందుకనే డిసెంబర్ అనేది ఒక క్లియరెన్స్ సేల్ మంత్గా కస్టమర్స్ అందరూ పరిగణిస్తారు. అందుకనే డిసెంబర్ అనేది అన్ని రంగాల్లోకి అద్భుతమైన కస్టమర్స్ సాటిస్ఫాక్షన్తో కూడిన పర్చేసెస్ అన్నీ జరుగుతాయండి. అలాగే ఆటోమొబైల్ రంగం కూడా సేమ్. అంటే జలగా పర్చేసింగ్కి వచ్చేప్పటికండి కార్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ, కొత్త కార్లు కొనేటువంటి విషయంలో కానీ డిసెంబర్ మంత్నే ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు. అంటే మీరు చెప్పినట్టు ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాల మీదే ఎక్కువగా సేల్ అనేది డిసెంబర్ మంత్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అసలు ఇది అట్రాక్ట్ చేయడానికి ప్రేక్షకుల్ని మీరు అడ్వైజ్ ఇవ్వటం కానీ ఇది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు డిసెంబర్కి వచ్చేసరికి మాకు టార్గెట్ వైజ్గా చూస్తే ఆ ఇయర్ మొత్తంలో జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎన్ని కార్లు అమ్మాము, ఇంకా ఎంత కార్లు అమ్మవలసిన టార్గెట్స్ ఉన్నాయి, ఇవన్నీ స్పెసిఫిక్గానే 1వ తారీఖు కల్లా డిసెంబర్ 1 కల్లా మేమంతా అరైవ్ అయిపోతాం. అరైవ్ అయిన తర్వాత ఈ ప్రణాళిక దానికి తగినట్టుగానే కాస్ట్ కానీ లేకపోతే ఇమీడియట్గా డిస్కౌంట్స్ లేని ప్రోడక్ట్స్ కూడా ఈ జోడీకరించి కస్టమర్స్ మన్ననలు పొంది ఇమీడియట్ డెసిషన్ తీసుకునేందుకు ఒక రకంగా ఈ ప్రైస్ వేరియేషన్స్, ప్రమోషన్స్, డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా మాకు ఉపయోగపడతాయండి. అవన్నీ కూడా 1వ తారీఖు నుంచే మేము అమలు జరపడం వల్ల ఎవరైనా సరే 2025లో జనవరిలో కొందాం అనుకున్న వాళ్ళకు కూడా ఒక రకంగా అద్భుతమైన ప్రైస్ అనేది బెనిఫిట్ అవ్వడం వల్ల వాళ్ళు ప్రీపోన్ చేసి డిసెంబర్లో కొనేందుకు అవకాశం కూడా కల్పిస్తుందండి. లక్ష్మీ హుండై ఈ విషయంలో మనం తీసుకుంటే యంగ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది. ఈ టేస్ట్ని మీరు ఎలాగా మరి అందరికీ కూడా ఇవ్వగలుగుతున్నారు? ప్లస్ లక్ష్మీ హుండై గత 26 సంవత్సరాల నుంచి వివిధ రకమైన సేల్స్, సర్వీస్ అండ్ స్పేర్స్లో అద్భుతమైన సేవలు అందించింది హుండై కస్టమర్స్ అందరికీ. ఆ తరుణంలోనే ఈ డిసెంబర్ 2024 డిసెంబర్లో కూడా మా సేల్స్లో వివిధ రకమైన కస్టమర్స్కి అంటే యంగ్ జనరేషన్స్కి కావలసిన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ కానీ, i20 కానీ, ఎక్స్టర్ లేటెస్ట్గా మా అంబుల పదలోకి వచ్చిన ఎక్స్టర్ చాలా అద్భుతంగా రాణిస్తోంది. దాని కానీ న్యూగా వెన్యూ అనేది DCT అండ్ ఎన్లైన్ సిరీస్ అవన్నీ కూడా యంగ్ జనరేషన్స్కి చాలా మన్ననలు పొంది ఎవ్రీబడి సాటిస్ఫైడ్గా వాహనాలు యూజ్ చేస్తున్నారు. అలాగే ఎల్డర్లీ పాపులేషన్ లైక్ సీనియర్ సిటిజన్స్ కూడా ఆ అద్భుతమైన ఆటోమేటిక్ AMT తరుణంలో నియోస్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఎక్స్టర్లో కూడా AMT అనేది ఉంది, ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్. అది చాలా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు, మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ లాగా కావాల్సి వస్తే ఉండనే ఉంది క్రెటా అందరికీ. అలాగే హై సెగ్మెంట్ కావాల్సి వస్తే తుసాన్ అనేది ఉంది. సో ఈ నెల డిసెంబర్లో లక్ష్మీ హుండై తరఫు నుంచి ప్రారంభంలోనే 50,000 నుంచి 2 లక్షల దాకా వివిధమైన డిస్కౌంట్స్, స్ట్రక్చర్స్ అన్నీ బాగా డిజైన్ చేసి ఉన్నాం. ప్రతి వాళ్ళు మా షోరూమ్స్ సందర్శించి మీకు కావాల్సిన టెస్ట్ డ్రైవ్స్ చేసి ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇంకొకసారి ప్రేక్షకులకి నా మనవి. చాలా మధ్య మొత్తంలో మీరు ఇస్తున్నారు, చాలా సంతోషదాయకం కూడా. అయితేనండి, ఇప్పుడు వరల్డ్ వైడ్ కనుక చూసుకుంటే ఆటోమొబైల్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆటోమొబైల్ గత వరల్డ్ వైడ్గా చూస్తే 1 ఇయర్ నుంచి
తిరోగమనం సైడే ఉందండి. అది చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకనంటే జీడిపి వృద్ధి రేటు అందరికీ బిగ్ క్వశ్చన్ మార్క్గా ఉంది. అలాగే ఇండియాలో కూడా ప్రొడక్షన్ రంగం చాలా వెనుకబడి ఉంది. ఇవన్నీ కూడా కారణాలు చూస్తుంటే జీడిపిలో ఉన్న వ్యత్యాసం వల్లనే అందరూ కూడా సఫర్ అవుతున్నారు. అందులో మేజర్గా సఫర్ అయ్యేది ఎప్పుడైనా సరే ఆటోమొబైల్లోనే చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఆటోమొబైల్ ఎప్పుడూ కూడా వృద్ధి కనపరుస్తోంది అంటే కనుక జీడిపి పరుగులు పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉన్న రంగాల్లో ప్రథమమైన రంగం ఆటోమొబైల్ వరల్డ్ వైడ్గా. సో జీడిపి పరిగెత్తాలంటే ఆటోమొబైల్ బాగుండాలి. ఆటోమొబైల్ బాగుంటే కనుక అన్ని రంగాలు బాగుంటాయి. సో ఎస్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్కి అగ్రికల్చర్తో ముడిపడి ఉంది కాబట్టి ఈ అగ్రికల్చర్ బేస్ ఆ మాత్రమైనా ఉంది కాబట్టి ఇండియాలో ఈ ఛాలెంజెస్ కొంచెం తక్కువ, కానీ వరల్డ్ వైడ్గా చూస్తే వెరీ వెరీ బ్యాడ్ షేప్ ఆఫ్ ఆటోమొబైల్ అండి. ప్రతి రంగంలో కూడా కాంపిటీషన్ అనేది ఉందండి. అవునండి. ఆటోమొబైల్ రంగంలో కూడా ఉంది. చాలా కాంపిటీటర్స్ పెరిగిపోయారు లాస్ట్ 10 ఇయర్స్లో. మీరు కాంపిటీటర్స్తో పోల్చుకుంటే హుండై టెక్నాలజీ ఏ విధంగా ముందుకు పరిగెడుతోంది? హుండై ఈ విషయానికి వస్తే ఎప్పుడు కూడా అగ్రస్థానంలో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీని ఎప్పటికప్పుడు మార్చడమే కాకుండా ఫీచర్ వైజ్గాను అండ్ అప్డేషన్ రిక్వైర్మెంట్ టు ది కస్టమర్స్ అనేది ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుని కొత్త ప్రోడక్ట్స్, కొత్త టెక్నాలజీ అందించడంలో ప్రథమంగానే ఉంటుంది. సో ఈ తరుణంలోనే లేటెస్ట్గా మనకి ఈవీ వెహికల్స్, ఆ తర్వాత స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్లోను, అంటే స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ అంటే ఎక్స్టర్ నుంచి పరిగణన తీసుకోవచ్చు. ఎక్స్టరు, వెన్యూ, క్రేటా అండ్ తుసాన్, ఈ 4 కూడా హయ్యెస్ట్ సెగ్మెంటేషన్ మనకి అందుబాటులో ఉంది అంటే హుండైలోనే ఉంది. ఈ ఎస్యూవి సెగ్మెంట్లో అగ్రగామి అంటే కనుక మనం చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు హుండై అని. సో ఇవన్నీ కూడా కస్టమర్స్కి కావాల్సినట్టుగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం వల్లే వాళ్ళ మార్కెట్ షేర్ కానీ వాళ్ళ నెంబర్స్ కానీ ఎప్పుడూ కూడా చెక్కు చెదరకుండా మార్కెట్లో ఉంటుందండి. లక్ష్మీ హుండై, ఈ లక్ష్మీ హుండై బ్రాండ్ కనుక తీసుకుంటేనండి, ఒక్కసారి మీ దగ్గర కారు కొంటే ఒక జనరేషను, సెకండ్ జనరేషన్, ఇప్పుడు థర్డ్ జనరేషన్ కూడా కొంటున్నారు. అవును. ఈ విజయ రహస్యం వెనకాల కారణం ఏంటి? ఏం లేదు సార్, ఇది వెరీ సింపుల్. లక్ష్మీ హుండై సేవలో ప్రథమం అనేది ఒక నినాదంతో కూడింది. సేవ అంటే ఖచ్చితంగా మనం చెప్పాలి అంటే కనుక ఆఫ్టర్ సేల్స్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఎనీ ఆటోమొబైల్. సో ఆ తరుణంలో ఈ సేవలు అనేది లక్ష్మీ హుండైకి వెన్నతో పెట్టిన విద్య. అండ్ ఎక్స్టెన్సివ్గా సేల్స్ సర్వీస్ నెట్వర్క్ అన్ని చోట్ల కూడా 3S ఫెసిలిటీస్ కల్పించడమే దీనికి విజయ రహస్యం. అంటే కొన్న చోటే సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది, అక్కడే స్పేర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీకు ఏమాత్రం కూడా సందేహం లేకుండా కస్టమర్స్ కూడా హైలీ సాటిస్ఫైడ్గా ఉంటారు లక్ష్మీ హుండైలో కార్లు కొంటే. ఈ ఇంటర్వ్యూ ముగించిపోయే ముందంటే మరొకసారి అడుగుతున్నాను, డిసెంబర్ మంత్ కారు కొనాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు, ప్లానింగ్ చేస్తుంటారు. సో డిసెంబర్ మంత్లో తీసుకోవడం వల్ల వాళ్ళు చాలామంది బెనిఫిట్ పొందుతారని మీరు ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకసారి మీ మెసేజ్ ఒకసారి మా ప్రేక్షకులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నిజంగానండి, డిసెంబర్ నెల అనగానే ఆటోమొబైల్కి ఒక రకమైన వరబడి సునామీతో పోల్చుకోవచ్చు. ఎందుకనంటే క్లియరెన్స్ సేల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఆటోమొబైల్. అంటే ఆటోమొబైల్లో ఇవి ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సిన కారు, కావాల్సిన రంగు, కావాల్సిన వేరియంటు, ప్రైసు ఇవన్నీ కూడా మ్యాచ్ చేసే స్థితి ఉన్న నెల కాబట్టి డిసెంబర్లో అద్భుతమైన సేల్ అనేది కనబరుస్తారు అందరూ కూడా ఆటోమొబైల్లో. అందులోనే నా నుంచి కస్టమర్స్ అందరికీ సింపుల్గా ఒక సందేశంగా చెప్పడం ఏమిటి అంటే, ప్రతి వాళ్ళు కారు కొనాలి అని అనుకున్న ప్రతి కస్టమర్ కూడా షోరూమ్స్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి వాళ్ళకి కావాల్సిన కారుని అద్భుతమైన స్కీమ్స్ ఫైనాన్స్లో కానీ మా దగ్గర డిస్కౌంట్ ఆస్పెక్ట్స్లో కానీ
అన్నీ విరివిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు తీసుకోవడం అనేది నా నుంచి ఒక అద్భుతమైన సలహాగా భావించండి. ఎవరైనా పోస్ట్పోన్ చేద్దామో 2025లోకి వెళ్దామంటే నా సింపుల్ సజెషన్ ఏంటంటే 2025 నో డౌట్ ఇయర్ అయితే మారినా కూడా ప్రైస్ వైజ్గా కూడా మనం 50 నుంచి ప్రతి కారుకి 50 నుంచి 75,000 రూపాయల దాకా నష్టపోతాము. ఎందుకు అంటే ప్రతి కొనుగోలుదారుడు ఎంత తక్కువ ప్రైస్ పెడితే ఎంత మంచి కారు వస్తుంది అనే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఈ డిసెంబర్ నెలని మీరు ఎందుకు ఎంచుకోవాలంటే 2025లో డెఫినెట్గా అన్ని చోట్ల అన్ని ఓఈఎమ్స్ అంటే అందరు మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఆల్రెడీ 30 నుంచి 40,000 రూపాయలు ప్రతి కార్కి పెంచేందుకు అద్భుతమైన ప్రణాళికలు వాళ్ళు రచించుకుని ఉన్నారు. ఎందుకనంటే దెర్ ఆర్ సో మెనీ అంటే కాంపోనెంట్స్ ఛార్జెస్ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ చాలా విరివిగా పెరిగిపోయినాయండి. ఇవన్నీ కూడా అల్టిమేట్గా కస్టమరే భరించాలి. కాబట్టి సో ఈ విధంగా చూస్తే 40 నుంచి 50,000 రూపాయలు పెరుగుతాయి. ఆ తర్వాత మేజర్గా లైఫ్ ట్యాక్స్ అనేది ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్. ఈ లైఫ్ ట్యాక్స్ అనేది ఈ గవర్నమెంట్కి కారు అమ్మడంలో వచ్చే ట్యాక్స్ రూపేణా కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మిగతా సదరన్ స్టేట్స్లో కంపేర్ చేస్తే 1 or 2% మన దగ్గర తక్కువ ఉంది. ఆ తక్కువ ఉండడంతో వీళ్ళు కూడా ఆన్ పార్ విత్ సదరన్ స్టేట్స్తో చెయ్యాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక రకంగా ప్రణాళిక రచించుకుని ఉంది గవర్నమెంటు. ఈ ట్యాక్సేషన్ పెరగడానికి అవకాశం ఉంది. మూడోది ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వాళ్ళు నెక్ టు నెక్ బిజినెస్ చేస్తున్నారు. దే వాంటెడ్ టు హ్యావ్ మోర్ ప్రాఫిట్స్ ఆన్ ది బిజినెస్ అనుకుంటే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ ఫ్లడ్స్ వల్ల వాళ్ళు బాగా నష్టపోయి ఉన్నారు. ఈ నష్టాలన్నీ కూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకుని ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా పెంచే యోచనలో ఉన్నారు. కాబట్టి మంచి తరుణం మించినది లేదు అంటే కనుక డిసెంబర్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఎందుకంటే మీరు ఆటోమొబైల్ రంగంలోనే డాక్టరేట్ చేశారు. అవునండి, చాలా చక్కటి పరిశోధనలు చేశారు. ఈరోజు మన ప్రేక్షకులకు కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు కారు కొనుక్కోవాలని అనుకుంటే తప్పనిసరిగా ఈ మంత్లో తీసుకోండి. ఇప్పుడు వానాసి శ్రీనివాస్ గారు ఏదైతే చెప్పారో అది చక్కటి బెనిఫిట్స్ మీరు పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ మీరు విలువైనటువంటి సమయాన్ని మా ఛానల్కి వెచ్చించి ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్ అందజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.